మేము గోల్డ్ సూక్ వచ్చామండి. దుబాయ్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా రావాలి కదా చందు గారు? కంపల్సరీ రావాలా, రాకపోతే ఏదో మిస్ అయిన ప్లాన్. మిస్ అయినట్టు ఒకటి దుబాయ్ మాల్లో ఒకటి గోల్డ్ సూక్ కంపల్సరీ రావాల్సిందే. ఒక కిలో బంగారం కొనాల్సిందే. కిలో కొంటే మన నేనే ఉంచుతారు, ఇంకా ఇండియాకి పంపివారు. ఇవన్నీ గోల్డ్ డిజైన్స్ అండి, చూసారు కదా, కంప్లీట్ డ్రెస్ లాగా డిజైన్ చేశారనమాట. అక్కడైతే ఏకంగా గోల్డ్ కొట్ట. ఇవన్నీ కొంటారా అండి? ఇవన్నీ ఏంటంటే పెళ్ళిళ్ళల్లో, అరబీ పెళ్ళిళ్ళల్లో, అక్కడిక్కడ షోకేస్లల్లో ఇవి వాడతారు. నిజం ఇది. అందుకే అంటారు ఒక్కొక్కటి 3 కోట్లు 2 కోట్లలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో అక్కడిక్కడ అరబులు చాలా పైసలు ఉంటాయి. సౌదీ షేక్ అని, మరొక ప్రిన్స్ అని, పెద్ద పెద్ద ప్రిన్స్కు ఈ డిజైన్లు చేసి రెడీ ఉంటాయి. వాళ్ళు ఈ డిజైన్లు కూడా ఎక్కువసేపు చూడరమ్మా. వచ్చిండ్రు ఎంత ఆడుకుని తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా కూడా ఉంటారు. వాళ్ళ కోసమే ఇవి రెడీ ఇవన్నీ చేసి. మోస్ట్ ఆఫ్ ద షాప్స్లో ఏంటంటే ఇక్కడ మనకి బెనిఫిట్ జీరో మేకింగ్ అండి. మేకింగ్ ఛార్జెస్ ఉండవు కాబట్టి మనం తీసుకోవచ్చు. కాకపోతే క్యాష్ తీసుకొని వస్తేనే ఇక్కడ కొంటే మనకి బెనిఫిట్. అదే కార్డు మీద కొన్నాం అనుకోండి, ఇండియాలో కొన్నా ఇక్కడ కొన్నా సేమ్ అంతే. 2% ట్యాక్స్ పడుతుంది. కాకపోతే ఇండియాలో కాపర్ మిక్స్ చేస్తారు, ఇక్కడ సిల్వర్ మిక్స్ కొద్దిగా ప్యూరిటీ ఉంటుంది అంటారు. కాకపోతే అది అప్పట్లో ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ అక్కడ కూడా వచ్చేసాయి, ఇక్కడ వచ్చేసాయి. ఇప్పుడు వ్యాట్ కూడా ఇస్తున్నారు. కొద్దిగా రేటు కూడా పెరిగింది కాబట్టి కొద్దిగా ఆలోచిస్తున్నారు. లేడీస్ అయితే 40 గ్రామ్స్ వరకు అలో చేస్తారు తీసుకెళ్ళడానికి ఇండియాకి. అదే జెంట్స్ అయితే 20 గ్రామ్స్ అలో చేస్తారు. ఆ క్యాల్కులేషన్ బట్టి కొనుక్కోవాలి. కాకపోతే వచ్చి సమ్న గారు వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఒక చైన్, ఒక ఉంగరము, చిన్న ఒక బ్రాస్లెట్ వేసుకోవాలి. అట్లా గుర్తుగా దుబాయ్ బంగారం అవి కన్నా గోల్డ్ తీసుకెళ్తే అది ఉంటుంది కదండి, లైఫ్ టైం గుర్తు అనమాట. చలో మరి బాయ్.